ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి గరికపాటి వెంకట్ కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన వెంకట్ దర్శి టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్ టీడీపీకి దక్కింది. అయితే టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, వైసీపీ అభ్యర్థి బూచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ రాష్ట్రంలో కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం అయి అధికారంలో భాగస్వామ్యమయ్యారు. ఇది ఇలా ఉంటే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన గరికపాటి వెంకట్ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇటీవల జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో వ్యాపారవేత్త కోట హనుమంతరావు పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా వ్యాపారవేత్త కోట హనుమంతరావుతో మా దర్శి రిపోర్టర్ సాయి కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ సంబంధించి ప్రకాశం జిల్లాలో అయితే పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి పలు విమర్శలు అయితే ఆయన అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి అయితే సుమారు గంటన్నర సేపు మాత్రం పవన్ కళ్యాణ్తో చర్చలు అయితే జరిగి ఉన్నాయి. దానికి సంబంధించి ఏ విధంగా ఉంది ఏమిటి అనే విషయాలకైతే బాలినేని ప్రణీత్ అయితే ఈరోజు ప్రకాశంలో దర్శి నియోజకవర్గంలోకి అయితే వస్తున్నాడు. దానికి సంబంధించి అసలు ఎలా ఉంటే ఏందనే పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం సంబంధించిన ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి కోట హనుమంతరావు అయితే ఈ మధ్య కాలంలో ప్రకాశంలో దర్శిలో అయితే జాయిన్ అవటం అయితే జరిగింది. అది పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సమక్షంలో అయితే చేరారు. అసలుకి జనసేన పార్టీకి సంబంధించి కార్యకలాపాలు ప్రస్తుతం అయితే ఎలా ఉన్నాయి ఏమిటి అనేది ఆయన అడిగి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఇప్పుడైతే మనతో పాటు జనసేన నాయకులు కోట హనుమంతరావు గారు అయితే ఉన్నారు. ఇప్పుడు ఆయనతో కూడా మనం ఏ విధంగా ఉంది అనేది మొత్తం ఆయన అడిగి కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? గతంలో నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అనేది ఉన్నారు. ప్రజెంట్ అధికారంలోకి వచ్చినాక నియోజకవర్గంలోకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే కనుమరుగైన దగ్గర నుంచి పరిస్థితులు సరిగ్గా బాగలేవు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజము అనేది మీరేమో చెప్పగలరా? ఏం లేదండి, మేము 3 నెలలు అవుతుంది జనసేన పార్టీలో. డిసెంబర్ 28వ తారీఖు సీకే కన్వెన్షన్ మంగళగిరిలో నాగబాబు గారి సమక్షంలో జనసేన పార్టీలో జనసేన పార్టీ మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో, ఆయన సిద్ధాంతాలు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు గత సంవత్సరాల నుంచి కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని పునర్వ్యవస్థీకరించారని చెప్పుకోవాలి. రోడ్లన్నీ ఎక్కడ రోడ్లు లేవని ఆయన దృష్టికి వచ్చిన 24 గంటల్లో రోడ్లు వేసి దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గానికి జనసేన పార్టీకి ఇన్ఛార్జి లేకపోవడం బాధాకరమే. కానీ కొత్తగా పార్టీ ఎవరో ఒకరిని ఇన్ఛార్జిని నియమిస్తుందని ఆశిస్తున్నాము. హనుమంతరావు గారు, ప్రస్తుతం అయితే జిల్లా పరిస్థితులు ఒక విధంగా ఉంటే దర్శి నియోజకవర్గ పరిస్థితులు అయితే ఒక విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి జనసేన పార్టీ అనేది యాక్టివ్గా మీరు ఏమన్నా నిర్వహించారా? యాక్టివ్గా సంబంధించి మీరు ఏమైనా పనులు అయితే ఏమైనా చేస్తున్నారా? అంటే మీటింగ్లు పెట్టడం కానీ, దానికి సంబంధించి కార్యకర్తలను కానీ కలుపుకోవడం కానీ లేదంటుందా, లేకపోతే అందరిని కలుపుకొని పోతున్నారా? మా ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి కూడా నాతో పాటు 200 మంది దాకా వచ్చి పార్టీలో చేరడం జరిగింది. పార్టీకి యాక్టివ్గా పనిచేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే గతంలో మన జన సైనికులు 5 మండలాల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, అలాగే కార్యకర్తలు కూడా జనసేన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మేము రావటం వల్ల మేము వచ్చాక మనం కొంచెం బెటర్గా ముందుకెళ్తున్నాము. గతంలో కూడా మేము లేనప్పుడు కూడా సభ్యత్వాలు జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో 6,500 చేసి ఉన్నారు. ప్రజెంట్ కూడా 6,600 సభ్యత్వాలు ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గమే మొదటి స్థానంలో ఉందని తెలియజేస్తుంది. సుమారు ప్రస్తుతం అయితే ఇప్పటివరకు ఎన్ని సభ్యత్వాలు జరిగాయి, లేదంటే ఇంకా ఎన్ని జరుగుతాయని మీరైతే అంచనా వేస్తున్నారు? గతంలో 6,500 జరిగినాయి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా, ఒక 100 ఎక్కువగానే ప్రస్తుతానికి 6,600 సభ్యత్వాలు జరగడం జరిగింది. ఇంకా 4 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ 4 రోజుల్లో 2,000 పైచిలకు సభ్యత్వాలు దర్శి నియోజకవర్గం నుంచి చేద్దామని నిర్ణయించుకున్నాము. ఏ బాధ్యతనిచ్చినా స్వీకరించడానికి అయితే సిద్ధంగా ఉంటాం. ప్రస్తుతం ఎలా ఉందంటే దర్శి నియోజకవర్గంలో రేపు మున్సిపల్ ఎలక్షన్ అయితే త్వరలో అయితే జరగబోతున్నాయని తెలుస్తుంది. ఇందుకు సంబంధించి మీరు ఏమన్నా మున్సిపల్కి సంబంధించి ఏమన్నా బాధ్యతలు ఏమైనా కావాలని, ఏమైనా చైర్మన్ లాంటి పదవులు కానీ ఏమైనా కావాలని ఏమైనా మీరు ఏమైనా ఆశిస్తున్నట్టయితే విశ్వసనీయంగా అయితే వర్గాలు అయితే మాకు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమైనా తెలియజేయగలరా? అదేం లేదండి, ఇంకా మున్సిపాలిటీకి సంబంధించి మేమైతే ఎటువంటి పార్టీ పరంగా ఎటువంటి ఆలోచన లేదు. ఇంకా రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్టుగా లేదు.
పార్టీ నుంచి గట్టి ఆదేశాలు వెలువడితే కనుక అప్పుడు అందరి కార్యకర్తలతో శ్రేయభిలాషులతో అందరితో చర్చించి అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం దర్శి జనసేన పార్టీకి సంబంధించి నాయకులకు కానీ లేదంటే కార్యకర్తలకు కానీ ఎవరికైనా మీరు ఇచ్చే చివరి సందేశం ఏంటి అని చెప్పగలరా? జనసేన కార్యకర్తలు నాయకులు కూడా అందరూ యువకులండి, సీనియారిటీ లేని రాజకీయ నాయకులు కాబట్టి అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా పార్టీని బలోపేతం చేస్తూ క్రమశిక్షణతో జనసేన అంటే ఒక క్రమశిక్షణని జనసేన పార్టీని స్థాపించాక తగ్గడం వలన పెరుగుతామని చెప్పి మనందరికీ ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చారు. కలిసికట్టుగా ముందుకెళ్తేనే మన మనుగడ బాగుంటుందని చెప్పి మా కార్యకర్తలకి మీ ముఖంగా తెలియజేస్తున్నాం. అదే మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తున్నాం. ప్రస్తుతం జనసేన పార్టీలో ఈ మధ్యకాలంలో చెందిన కోట హనుమంతరావు గారు అయితే ప్రకాశం జిల్లా జన సైనికులకు అందరూ కలిసి కట్టుగానే వెళ్ళాలని, అదేవిధంగానే ఉద్యమ కార్యక్రమం కూడా అదేవిధంగా మంచిగా సాగాలని చెప్పేసి అయితే కోరుతున్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాయి కుమార్, ప్రకాశం జిల్లా.